వాల్తేరు కేంద్రం. వార్తలు చదువుతున్నది వేల్పుల నందిని. ఒక ఉల్క భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించనుందని అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రకటించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. త్రివిధ దళాలను అప్రమత్తంగా ఉండాలని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆదేశించారు. ఇప్పుడు తినరా ఎంత పెడతావే తినరా, ఎలా చిక్కిపోయావు చూడు. అయినా ఇంకెన్నాళ్ళే నా చేతి వంట. రేపు నీ భార్య వచ్చాక అన్ని తనే వండి పెడుతుంది. అప్పుడు ఎలాగో నన్ను మర్చిపోతావు. ఇంకా పెళ్ళే తెలీదు, అప్పుడు వంట దాకా వెళ్ళావు. అవునమ్మా, ఓ విషయం చెప్పే, నాన్న నిజంగా నేను పెళ్లికి ముందు చూడలేదా? అమ్మో, పెళ్లికి ముందే ఊరు కట్టుబాట్లు. రే, నలుగురు ఏమనుకుంటారా? నువ్వు అలాంటి పిచ్చి పనులేం చెయ్యకు. నువ్వు ఇంకా కన్నాబ కాలాలు ఉన్నావు. రోజులు మారే, నా బాధ ఎవడు అర్థం చేసుకుంటాడులే. ఒరేయ్, పొరపాటున ఊర్లో వాళ్ళకి దొరికేవనుకో, పరిగెత్తిచ్చి కొడతారా. ఈ గాజులు బాగున్నాయి కదా? బాగున్నాయి. అరే మీద పడకండి రా బాబు. ఎవరు మీరు? మేము దొంగలం. పోరాపో, అడుకోపో. దొంగలా? అమ్మా, ఊర్లో దొంగలు వచ్చారే. ఒరేయ్, నీ అయ్యా ఆపరా బాబు. నీ అమాయకత్వంతో ఇక్కడ ఎంతమంది ప్రాణాలు తీస్తూ అర్థం కావట్లేదురా. అదూరా అక్కడ చూడు. ఏంట్రా మీ గోళ చూడకుండా? సరిపోయేది. అవినాష్, ఏమైనా మాట్లాడరా? నువ్వు గోపాలరావు గారి అబ్బాయివి కదూ? వీడే సిపాయివి కదూ నువ్వు? మన అమూల్యం చేసుకోవడానికి వచ్చిన గుంటడే. ఏం బాబు, ఆగలేకపోతున్నావా? అదేం లేదు బామ్మగారు, ఈ ఊర్లో ఏదో పని ఉంటే వచ్చాను. తెలుస్తుందిలే నీ పనేంటో. పదంటే వెళ్దాం, పిల్లాడికి ఆగట్లేదు.